హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ చెరీ అండ్ మా వ్లాగ్స్. వాళ్ళకి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మటన్ కర్రీ రెసిపీతో చాలా వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అండ్ ఇది చాలా చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఒకసారి చూసి వస్తారా? ఒక ఇంచు చెక్క, ఒక నల్ల యాలక, 3 యాలకులు, 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు అండి. ఇవన్నీ ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా స్మెల్ రావాలి, మనకి తెలిసిపోతుంది స్మెల్ వస్తుంది ఇవంతా బాగా వేగుతున్నప్పుడు. సో ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వేగినాక మనము ఎర్రగడ్డలు వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకున్నాక ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అంటే కొంచెం కలర్ మారాలి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం మసాలా ఏమేమి చేస్తున్నాం కదా ఇప్పుడు, అవన్నీ బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. జీడిపప్పు, పలుకులు వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. అలాగే టమాటోలు కూడా వేసుకోవాలండి. టమాటోలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పైన స్కిన్ ఉంటుంది కదా, ఈ తోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోలు బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా బాగా వేగనివ్వాలి, స్మెల్ అంతా పోవాలి. ఇంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో బాగా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక దాని తర్వాత అయితే మేమైతే మటన్కి కావాల్సిన మటన్ పొడి మసాలా అయితే మేము ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకుంటామండి. నార్మల్ ధనియాల పొడి అలాగే కారం పొడి, దాన్ని 2 మిక్స్ చేసుకొని మేము పెట్టేసుకుంటాము ఆల్రెడీ. సో మేము సపరేట్ అయితే వేసుకోము. బట్ మీరైతే కనుక 1.5 టేబుల్ స్పూన్, అంటే మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. బట్ నార్మల్గా అయితే 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే సరిపోతుంది. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా చల్లారాక మనము మిక్సీకి పట్టుకోవాలండి, బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో దానికి మనం చిన్న గ్లాస్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి, ఇది మర్చిపోవద్దండి. సో బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక పక్కనైతే కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది, మరి ఎక్కువ వద్దు. సో ఇది వేసుకున్నాక మనం డైరెక్ట్గా మసాలాని వేసుకోవచ్చండి, మనకి ఏం అవసరం లేదు. సో ఈ మసాలా రెడీ అయిపోయిందంటే చాలా ఈజీ అండి మటన్ చేయడం అన్నది. సో ఇలా మసాలా అంతా బాగా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇది గుర్తుపెట్టుకొని మసాలా ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఆయిల్ 3 సార్లు పైన మనకి కనిపిస్తుంది కదా, అలా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. బట్ అడుగు మాడుకోకుండా స్టవ్ తగ్గించుకొని బాగా మీరు చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. అండ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మసాలా మనం ఎంత వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది, ఇది మర్చిపోవద్దండి. మసాలా బాగా వేగాక మనం మటన్ వేసుకోవాలండి. ఇక్కడైతే మేము 1 kg మటన్ తీసుకున్నాము. సో మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే మటన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి, అంటే మీకు రుచికి తగినంత. సో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే బాగా ఫ్రై అవ్వాలి, ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. నేను చాలాసార్లు బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుందని చెప్పాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే నిజమండి, ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మటన్ అయితే. ఈ కర్రీ అయితే వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీనే అండి ఇదైతే. అండ్ ఇక్కడైతే మేము ముక్కలు మునిగేంత వాటర్ వేసుకున్నాం, మరీ ఎక్కువ అయితే లేదు, ముక్కలు మునిగేంత ఉంటే చాలు. మరి ఎక్కువ వాటరీగా ఉన్నా కూడా బాగుండదు కదా, సో దానికోసం అనేసి ఇక్కడైతే కుక్కర్ విజిల్ అయితే మూసేసామండి. సో
సో ఇప్పుడైతే 3 విజిల్ అయితే సరిపోతుందండి. 3 విజిల్ తర్వాత అయితే సో మన మటన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే మేము ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అంతే అండి. ఇంతే, వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.